మీనరాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. ఉత్తమ మార్గంలో సత్ఫలితాలు అందుతాయి. అదృష్టం పడుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కారణం 6లో రాహువు, 11లో శుక్రుడు, 7లో గురువు, దశమంలో రవి బలం బ్రహ్మాండంగా ఉంది. పట్టుదల అభివృద్ధికి మూలమవుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి, సమర్థవంతంగా వాటిని అధిగమిస్తారు. గౌరవం పెరుగుతుంది. బుద్ధిబలంతో ఆర్థిక అంశాలు బలపడతాయి. సకాలంలో పనిచేసి ప్రశంసలు పొందుతారు. కుటుంబపరమైన వాతావరణం చక్కగా ఉన్నది, ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. జ్ఞానపరంగా దైవబలం పెరుగుతుంది, పెంచుకునే కాలము. ఆధ్యాత్మికంగా దైవారాధన చేయండి. ఆరోగ్య అంశాలు అనుకూలంగా ఉన్నాయి. దాన ధర్మాలతో కొద్దిగా ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. దర్శనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. స్పర్శనం పాపనాశనం. కాబట్టి అవకాశం ఉంటే శివుడి మీద కాసిని జలం సమర్పణం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో శని దోషం ఎంత ఇబ్బందిగా ఉన్నది అంటే భాగ్యస్థ శని యోగము ఐశ్వర్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి నువ్వులు దానం చేయండి.